పదే పదే నేను అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చరిత్రలోనే పలికిన అత్యంత శక్తివంతమైన మాటల్లో ఒకటి. అది కూడా ఎక్కడో కాదు, శిలువ మీద తీవ్రమైన బాధ మధ్యలో పలికిన మాట. అది వినడానికి సింపుల్గా ఉన్నా దాని వెనకున్న అర్థం మాత్రం చాలా చాలా పెద్దది. సరే, ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం. ఒకసారి ఆ సీన్ని కళ్ల ముందు ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ కొండ పేరు గోల్గోథా. అంతా నిశ్శబ్దం, గంభీరమైన వాతావరణం. కొన్ని గంటలుగా యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నారు. ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. అంతా బలహీనత, వేదన, అంతులేని క్షోభతో నిండిపోయిన సమయమది. ఆయన శరీరం దాదాపుగా కృంగిపోయిందన్నమాట. ఆలోచించండి, కొరడాలతో కొట్టారు, తలమీద ముళ్ల కిరీటం పెట్టారు, చేతుల్లో కాళ్లల్లో మేకులు దిగగొట్టారు. అసలు ఊపిరి తీసుకోవడమే ఒక పెద్ద పోరాటంలా మారిపోయింది. బయటకు చూసేవాళ్లకి ఎలా కనిపిస్తుంది? ఇదొక సంపూర్ణ ఓటమికి దగ్గరగా ఉన్న ఒక మనిషి చిత్రం. కాని సరిగ్గా అదే క్షణంలో అంత మారిపోయింది. అవును, ఆ బాధ, ఆ బలహీనత మధ్యలోంచే ఒకే ఒక్క శక్తివంతమైన మాట బయటకొచ్చింది. ఇదేదో అమ్మో నొప్పిపోయిందని చెప్పే మాట కాదు కాదు ఇది చరిత్ర గతిని మార్చేసిన ఒక విజయ ప్రకటన. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనకు ఈ మాట కనిపిస్తుంది. యేసు గట్టిగా అన్నారు, సంపూర్ణ మాయను. అంతే, ఒక్క మాట. ఈ మాటలో ఓటమి ఛాయలు ఎక్కడా లేవు. ఉంది కేవలం సంపూర్ణమైన విజయం మాత్రమే. ఇప్పుడు చూడండి, పైకి చూస్తే సంపూర్ణమాయను అంటే అమ్మయ్యా నా బాధ ముగిసింది అని అనుకోవచ్చు. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ దాని అసలు అర్థం, దాని లోతైన అర్థమది కాదు. అసలు అర్థమేంటంటే, దేవుడు ఆయనకు అప్పగించిన ఆ గొప్ప రక్షణ కార్యం అది పరిపూర్ణంగా నెరవేరింది అని. మరి ఇంతకీ ఆ ఒక్క మాటలో అంత శక్తి ఏముంది? సంపూర్ణ మాయను అనే ఆ ప్రకటన వెనుక దాగి ఉన్న 3 చాలా ముఖ్యమైన సత్యాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ 3 విషయాలు తెలిస్తే ఆ మాట వెనకున్న పవరేంటో మనకర్థమవుతుంది. మొదటిది, రక్షణ కార్యం పూర్తి కావటం. రెండోది, ఎప్పటినుంచో చెబుతున్న ప్రవచనాలు నెరవేరటం. ఇక మూడోది, అంతిమ విజయం సాధించటం. సరే, వీటిని ఒక్కొక్కటిగా చూద్దామా? మొదటి సత్యం ఇదే. యేసు ఈ లోకానికి ఎందుకొచ్చారు? పాపులను రక్షించడానికి. శిలువమీద ఆయన చనిపోవడంతో మన పాపాలకు చెల్లించాల్సిన పూర్తి మూల్యం మొత్తం చెల్లించబడింది. ఆయన ఈ భూమిమీదకు ఏ పనిమీదైతే వచ్చారో ఆ పని ఆ క్షణంలో పూర్తయింది. అందుకే దీన్ని రక్షణ కార్యం యొక్క సంపూర్ణత అంటాం. ఇక రెండో విషయానికొస్తే ప్రవచనాల నెరవేర్పు. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు రాక గురించి, ఆయన పడే శ్రమల గురించి, ఆయన మరణం గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ అక్షరాల యేసులో ఆ శిలువ మీదే నెరవేరే. సో సంపూర్ణమాయను అంటే కేవలం ఒక పని పూర్తవడం కాదు, దేవుని యొక్క అనాది ప్రణాళిక పూర్తయిందని అర్థం. ఇక మూడవది, చాలా చాలా కీలకమైన విషయం, విజయం. ఇది ఏదో మామూలు విజయం కాదండి. ఇది ఒక త్రివిధ విజయం. అంటే 3 రకాల విజయమన్నమాట. శిలువమీద యేసు పాపం మీద, మరణం మీద, ఇంకా సాతాను మీద సంపూర్ణ విజయాన్ని సాధించారు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, శిలువ ఓటమికి గుర్తు కాదు, అది ఒక మహావిజయానికి గుర్తు. సరే, ఇదంతా బావుంది. 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. మరి ఈరోజు మనకు దీనివల్ల ఉపయోగమేంటి? ఆ శిలువ విజయం మన జీవితాలకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తుంది? మనం ఖచ్చితంగా గ్రహించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలివి. యేసు మనకోసం చేయాల్సిన పనిని పూర్తిగా 100% పూర్తి చేశారు. మనం దానికింకేమీ యాడ్ చేయక్కర్లేదు. మన పాపాల బరువుకు చెల్లించాల్సిన ధర మొత్తం చెల్లించబడింది. అందుకే రక్షణ అనేది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు, అది దేవుడు ఉచితంగా ఇచ్చే ఒక బహుమతి. ఆ శిలువ విజయానికి గుర్తు. సో యేసుమీద విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు ఆ రక్షణ దొరుకుతుంది. ఈ విషయాన్నే ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఈ వాక్యం ఇంకా స్పష్టంగా చెప్తుంది. ఆయన రక్తము చేత మనకు విమోచనము కలిగియున్నది. అంటే ఆ శిలువ మీద చిందిన రక్తం వల్లే మనకు విమోచన, అంటే పాపక్షమాపణ దొరికింది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం. పైకి చూస్తే ఘోరమైన ఓటమిలా కనిపించిన ఆ సంఘటనలో ఇంతటి గొప్ప విజయం దాగి ఉంది కదా. మరి ఈ శిలువ విజయం మన వ్యక్తిగత జీవితాలకి, మనం ఎదుర్కొనే పోరాటాలకి, మనకున్న నిరీక్షణకి
ఏం నేర్పిస్తుందంటారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.